పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. పాఠశాలలో 2 విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పాఠశాలలో మొత్తం 611 మంది విద్యార్థులు ఉండగా సుమారు 135 మందికి జాండీస్ లక్షణాలు వైద్యులు గుర్తించారని, వారిలో కేజీఎస్ ఆసుపత్రిలో 42 మంది, పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో 93 మందికి చికిత్స అందిస్తున్నామని మంత్రి చెప్పారు. సుమారుగా 609 మంది విద్యార్థులు ఇక్కడ స్కూల్ కానీ కాలేజీ కానీ చదువుతున్నారు. ఇది స్కూల్ కమ్ కాలేజీ కమ్ హాస్టల్ కూడా. ఇప్పుడే నేను సందర్శించాను. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 600 మందికి చదువుకోవడానికి, అదేవిధంగా ఉండడానికి వసతి సౌకర్యం కూడా అరకొరగా ఉంది. ఉన్నది కూడా గ్రౌండ్ కానీ అప్రోచ్ రోడ్డు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇది ఒక పార్ట్ అయితే, రెండవది రీసెంట్గా ఏదైతే ఇక్కడ చదువుతున్నటువంటి అమ్మాయిలకి జాండీస్ వచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. దీన్ని ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది మొదటి నుంచి కూడా. ఎప్పుడైతే ఈ డిసీజ్ బయటపడిందో జిల్లా కలెక్టర్ గారు ఐటీడీహెచ్ఓ కలిసి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ డిసీజ్ మనకు తెలిసే సమయానికే దసరా హాలిడేస్ వచ్చాయి. దసరా హాలిడేస్ రావటం వల్ల మొత్తం పిల్లలందరూ వాళ్ళ గ్రామాలకి, వాళ్ళు ఇల్లుకి వెళ్ళడం జరిగింది. దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఎక్కడ ఎవరున్నారు, ఎవరికి డిసీజ్ వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి ఉండే సందర్భంలో కాకుండా గ్రామానికి పంపించి పిల్లలందరినీ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరికి జాండీస్ ఉంది, ఆ జాండీస్ కూడా 2-3 స్టేజుల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు, సెకండ్ స్టేజ్ వచ్చే వారికి ఇబ్బంది ఉంటుంది, థర్డ్ స్టేజ్ ఇంకా సీరియస్గా ఉంటుంది. దీన్ని సాగ్రిగేషన్ చేసి ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ చేయడం, ఎవరైతే ఇంకొద్దిగా ఎక్కువ ఉందో వాళ్ళకి పార్వతీపురం హాస్పిటల్లో చేర్పించడం, ఇంకా ఎక్కువగా ఉందని కేజీహెచ్కి కూడా రిఫర్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేసిన విషయం ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఇది వచ్చింది, కారణం ఏమిటంటే 2-3 రకాలు. ఈరోజు నేను మొత్తం చూశాను. పిల్లలు ఎక్కువగా ఉన్నారు, అకామిడేషన్ తక్కువగా ఉంది, టాయిలెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది దానివల్ల వచ్చిందా, వాటర్ వల్ల వచ్చిందా, ఫుడ్ కంటామినేషన్ వల్ల వచ్చిందా అనేది ఇంక మనకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ వాటర్ మనం చెక్ చేయించాం. పార్వతీపురంలో ఉన్న ల్యాబ్లో చెక్